ఫ్రెండ్స్ ఈరోజు మనం రాముడు వనవాసం చేసిన భద్రాచలం చాలా అందంగా విరాజిల్లుతున్న భద్రాచలం అయితే చేరుకోబోతున్నాం. ఇవాళ మాత్రం మనం యాజ్ ఇట్ ఈజ్ గా గుడిసె ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరూ అదే బ్యాచ్. చూడండి, ఇంకా కోతికి అయితే ఇక్కడ ఉంది అడిగాని. ఇలా మేమందరం కూడా భద్రాచలం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ అంటే 200 కిలోమీటర్లు 4 hours పడుతుంది. జర్నీ అదిరిపోద్ది అనమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా మారేడుమిల్లి అడవుల్లోంచి ఉంటుంది. ట్రావెలింగ్ అంతా కూడా అదిరిపోద్ది అనమాట. మారేడుమిల్లి ఆల్మోస్ట్ చూస్తారు, కానీ మనం వ్యూ పాయింట్ కాడి నుంచి భద్రాచలం నెక్స్ట్ లెవెల్. ఇంకా రండి వెళ్దాం. స్టార్ట్ అయిందైతే నర్సిపూర్ నుంచి యాజ్ యూజువల్గా మా ఊరి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 3:40 అయిందనమాట. 3:40 నిమిషాలు అయితే అయింది ఏమో. ఫ్రెండ్స్, మనం మారేడుమిల్లి రైడ్ అనేది చాలాసార్లు చూస్తాం కాబట్టి మొత్తం ఈ వీడియోని అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా మారేడుమిల్లి అయితే చూపుతున్నాను. ఇంక రండి. మొత్తానికి వెళ్ళి మార్నింగ్ అయితే మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. 6:07 అయిందనమాట. చూడండి, ఫాగ్ చూడండి మొత్తం మౌంటైన్స్ వెనకాల. ఎప్పుడు రాలేదండి ఈ టైంకి అయితే. అదిరిపోయింది వ్యూ అయితే. చూడండి, జస్ట్ బ్రేక్ఫాస్ట్ కాదు తాగాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే లేదనమాట. ఎందుకంటే మనం తోపుల్లాగా 6 గంటలకు వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తయారవుద్ది. ఎక్కడ లేదు. మన చూడండి ఇక్కడ ఏదో డిస్కషన్ చేస్తున్నారు. కానీ మన సేమ్ ప్లేస్ ఆగి ఉంది. గ్యాప్ ఉంది మీకు గుడిసి వచ్చినప్పుడు సేమ్ ప్లేస్ ఆగి ఫుడ్ అయితే ఏదన్నా ఇదిగోండి స్నేహ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో. ఎక్కడో ఎక్కడ అదిగోండి అది అయితే ఇక్కడ మనం ఎప్పటికప్పుడు బెంగు బిర్యానీ కానీ అన్నీ తింటున్నాం అనమాట. ఇక ఈ బుడ్డగొండ కూడా తీసుకొచ్చాను ఇవాళ. అడిగండి ఎరా హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, హాయ్. ఇంక మన హాయ్ చెప్తే చూడండి ఒకడనే అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి. ఈడండి మన గుడిసెలో ఈడంటే ఈడికండి చైన్ తెగిపోతే లాక్కొచ్చాడండి 40 కిలోమీటర్ల. మామూలుగా కాదు ఫ్రెండ్స్. ఇంతలంతా వీడియో ఎప్పుడు పెట్టలేదు, కానీ ఇప్పుడే పెట్టడానికి కారణం ఏంటంటే వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే మంచి మంచి వ్యూస్ ఉంటాయి, చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో సోక్లేర్ వ్యూ పాయింట్ ఒకటి అదిరిపోద్ది అనమాట. రన్నింగ్కి వెళ్దాం. మారేడుమిల్లిలో బంద్ అవడం వల్ల మనకి కనీసం టిఫిన్ కూడా దొరకలేదు అనమాట. లేకపోతే ఎర్నింగ్ మళ్ళీ 5 o'clock తీసేస్తాం. ఈ బంద్ మూల తీయలేదని చెప్తున్నారు. ఏంటంటే గిరిజనుల్లో జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వారంతా కలిసి బంద్ ఏదో చేస్తున్నారంట. మీకు ఈ స్ట్రెచర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు చూడండి. ఇది జలతరంగిణి. ఇక్కడ ఎంత ఖాళీగా ఉంటాం ఇదే చూడటం నేను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో 1 డేలో భద్రాచలం ఎలాగ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వాలో రాజమండ్రి నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక వెళ్తానండి. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్ దాటిన తర్వాత ఇంకొంచెం ఎదరకెళ్తే మనకి పాములో రివర్ అయితే వచ్చేది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా 1 డేలో వెళ్ళి రావాలనుకుంటే కనుక ముందుగా ఫ్యూల్ అయితే కొట్టించేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఏజెన్సీలో 6 గంటల వరకు బంకులు అయితే ఓపెన్ చేయరనమాట. జంగల్ పార్క్ ఎంట్రన్స్ ఇలా ఉండేది అనమాట. ఇంతకుముందు కనబడుతుంది కదా, అదిగోండి జంగల్ స్టార్. అయితే ఇలా ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారనమాట. ఇదిగోండి డేంజరస్ పాములేరు వాగు. డేంజరస్ ముసళ్ళు ఉండే పాములేరు వాగు అనమాట. ఈ వాగు ఎప్పుడు ఫ్లోటింగ్ పెరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం అనమాట. ఉన్నట్టుండి ఒకసారి పెరిగిపోతుంట ఫ్లోటింగ్ అయితే. మనం ఈ పాములేరు వాగు దాటిన తర్వాత ట్రెక్కింగ్ అయితే మొదలైపోద్దండి. మామూలుగా మన ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి జంగల్ స్టార్ ఇకో క్యాంప్స్. ఇక్కడ కూడా ఇకో క్యాంప్స్ అయితే రెడీ చేశారు. ఇంతకుముందు అయితే లేవు. బ్యాంబోల్తో మనకి బాగుంది. ఇక్కడ వీటి మనకు సైడ్ ఇస్తారా ఎవరు. ఇక్కడ రోడ్డు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద కొండని చెక్కి రోడ్ని అయితే చేసేది. చూడండి, మొత్తం చెక్కింది క్లియర్ కనబడుతుంది. ఇక్కడ ఇదంతా చెక్కిందే. బండి అయితే ఎక్కటం లేదండి. మామూలుగా ఎడుతుంది బండి. సెకండ్ లేనా ఫస్ట్ లేనా అదే అరుపు. చాలా డేంజరస్ అనమాట ఈ ట్రెక్కింగ్ అయితే. ఈ ఘాటీలు ఏంటంటే లారీలు వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు. లారీలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎలా ఉందో.
మనకి ఇవన్నీ ఎక్కాక ఒక మంచి వ్యూ పాయింట్ ఏదో వస్తాయి. అయ్యో బాబోయ్, మా ట్రెక్కింగ్ ఒక పెద్ద కొండ ఎక్కుతున్నాను. ఇప్పుడు ఈ కొండెక్కి అవతలకి వెళ్తే కానీ చింతూరు అయితే చేరుకోలేం అనమాట. మీకు ఇప్పుడు లాజికల్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, యేసుప్రభు సిలువ ఉందా, ఇదే టర్నింగ్ మళ్ళీ మనం ఇలా తీసుకోకరే పైన ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం చెక్కినట్టు క్లియర్గా కనబడుతుంది మీకు. రోడ్డు చూసారా ఎలా చెక్కారా, పెద్ద కొండనే. ఇక్కడ నుంచి దిగుతున్నాం కానీ మళ్ళీ ఇంకొక అప్పు ఉంటుంది అనమాట, చాలా పైకి. ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక మీరు ముందుగా ఏం చేస్తారంటే 3 లేదా 4 ఆ టయానికి స్టార్ట్ అయిపోండి బైకుల మీద అయితే. మేము బైకుల మీద అయితే స్టార్ట్ అయ్యాం. ఒక్కొక్కరు ఒక బండి మీద 2 చొప్పున స్టార్ట్ అయ్యాం అనమాట, మొత్తం 6. అయితే మేము మారేడుమిల్లి వచ్చేసరికి కరెక్ట్గా 6 అయింది. అంటే చాలా స్పీడ్గానే వచ్చాం. ఇంచుమించుగా ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో అయితే వచ్చాం అనమాట. దిగ్గండి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చా. సూపర్ డూపర్ వ్యూ పాయింట్. అమృతధార వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, ఇక్కడేనమాట ఇదే. అయితే అమృతధార వాటర్ ఫాల్కి అన్నిటికన్నా బాగా డౌన్లోకి వెళ్ళి దిగాలన్నమాట. అందులో కొంచెం రిస్కీ. మళ్ళీ చూడండి హెవీ ట్రెక్కింగ్ మళ్ళీ వచ్చేసింది. ఈ ట్రెక్కింగ్ దాటిన తర్వాత మనకి అందమైన విగ్రహాలతో ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది. కాకపోతే ఈ అమృతధార వాటర్ ఫాల్ దాటి ఇప్పుడు కూడా ఈ పక్క అయితే మేము వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఈ పక్క రాలేదనమాట. ఇదే ఫస్ట్ టైం మనం భద్రాచలం దాకా ట్రావెల్ చేయడం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం 100cc బండ్లు నమ్ముకుని రాకూడదు అనమాట. ఎంత దూరం ఎక్కువ చెయ్యి ఏడ్చేస్తూ ఉంటాయి. మినిమం 150cc ఉండాలి ఎక్కాలంటే. కళ్ళండు నాటుకళ్ళు వేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి అమృతధార వాటర్ ఫాల్ దాటిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత చింతూరు ఘాట్ రోడ్ మొదలవుద్ది. ఆ స్టార్టింగ్లోనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, సత్యం తల్లి అమ్మవారు. చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే, చాలా స్వచ్ఛమైన తల్లి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా చింతూరు ఘాట్ రోడ్ ఎంటర్ అవగానే శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారు అనమాట. ఇక్కడ చూడండి ఘాటీలు ఎలా ఉన్నాయి చూడండి. బస్సు సౌండ్ కింద నుంచి వస్తుంది. ఇక్కడ రే లారీ తెరవడం పండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చింతూరు ఘాట్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, సత్యం తల్లి అమ్మవారు అనమాట. ఇక్కడ ఒక డేంజరస్ యాక్సిడెంట్ అయితే జరిగింది, చూస్తాం ఉన్నది. కింద చూసారా ఛత్తీస్గఢ్ లారీ అనమాట, మొత్తం బాల్తో కూడా అయింది, తౌడు లారీ. అంత డేంజర్గా ఉందన్నమాట ఇక్కడ రోడ్ అయితే. ఇదిగోండి ఈ పక్క ఇలా తిరిగి టర్నింగ్ తిరిగి ఈ పక్క రోడ్ చూడండి ఎంత హైట్లో ఉందో. ఇక్కడ సత్యం తల్లి టెంపుల్ ఇలా తిరిగి ఈ టర్నింగ్ తిరిగి చూడండి ఎంత డౌన్ అయిపోయింది రోడ్డు. ఛత్తీస్గఢ్ నుంచి మన ఆంధ్రాకి తోడు తెస్తుంది అనమాట ఇది. ఈ దారి మొత్తం చూడండి బేవచ్చంగా తిరగబడిపోయింది. మొత్తం రోడ్డు మొత్తం ఎలా వచ్చాడు కానీ చాలా దారుణంగా తిరగబడింది బండి అయితే. మొత్తం తోడు అంత కింద పడిపోయింది అనమాట. ఆ కార్నర్లోకి వచ్చేమంటాడు రాడు, పడిపోయింది అంతే.
మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఏమో తెలదు కానీ చింతూరు ఘాట్ రోడ్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కసారి లారీ పైకి ఎక్కిన తర్వాత సెల్ఫ్ ఆగిందంటే ఇంకా డైరెక్ట్గా లోయలో పడిపోద్ది అనమాట. అందుకనే పెద్ద పెద్ద రాళ్ళెట్ రెడీగా వెనకాల కేంటర్లు అయితే ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ ర్యాంప్ ఎక్కడానికి నానా సంకలం నాకాలన్నమాట. లారీ వాళ్ళు అయితే చాలా డేంజరస్ మొత్తం ఏరియా అంతా కూడా. ఎక్కించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కేంటర్ కూడా రాడెట్ని వెళ్తాడనమాట. అంత భయంకరంగా ఉంటుంది హైట్ అయితే. చూసారా ఎలా ఉన్నాయో. ఇది మనకు దిగితాకి బాగా దిగేస్తున్నాం కానీ మనకి ఎక్కినప్పుడు ఉంటుంది దీని పని. ఇగో లారీలు చూడండి పైన. చూసారా ఈ కొండ కరిగిపోకుండా, కొండ చర్యలు ఇరగకుండా మనకు సిమెంట్ కాంక్రీట్తో గోళ్ళు అయితే కట్టాడనమాట. ఎక్కడ ఉన్నాయి ఇంజిన్ ఆన్ చేసి ఆల్రెడీ అరగంట అయింది. దిగుతానే ఉంది బండి అయితే. బండి చల్లబడుతుంది. ఇది ఎక్కినప్పుడు ఉంటుందండి, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎక్కినప్పుడు అరుతుంది బండి. గియ్యమని అరుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్లో కనిపించింది కదా సోకులేరు వ్యూ పాయింట్, అదిగోండి. సోకులేరు వ్యూ పాయింట్ అంటే ఇక్కడ ఏముంటుందంటే ఒక చిన్న రివర్ ఉంటుంది అనమాట. ఆ రివర్ వెళ్తూ ఉంటుంది. అది కూడా చూద్దాం రండి. సురేష్ గారు నాకు పాయింట్ దాటిన తర్వాత రోడ్డు మాత్రం అదిరిపోయిందండి బాబా. మనకి ఎటు వచ్చినా ఒక అమ్మవారి టెంపుల్ చూపించాను కదా లారీ తిరగడిపోయింది. అక్కడి నుంచి సోకులేరు వ్యూ పాయింట్ దాకా మాత్రం రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఘాట్లు కదా, చాలా ఘోరంగా ఉంది. కానీ ఆ వ్యూ పాయింట్ దాటిన తర్వాత సోకులేరు వ్యూ పాయింట్ రోడ్డు సూపర్ అనే చెప్పుకోవచ్చు. ఎక్కడ అంత ఘోరంగా అయితే లేదు. అక్కడక్కడ చిన్న చిన్న గోతులు ఉన్నాయి కానీ మొత్తం ఏలేసుకుంటూ వెళ్ళిపోయే రోడ్లో ఉందన్నమాట. మామూలుగా లేదు. పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లులాగా కనబడుతున్నాయి కానీ ఏంటి మరి చెట్లు ఏంటన్నా తెలదు. నిజంగా ఎర్రచందనం ఏంటో తెలదు కానీ చాలా పెద్ద ప్లాంటేషన్ ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక మనకి స్టార్టింగ్లో అమృతధారకు ముందు పాములేరు వాటర్ ఫాల్ తగిలింది కదా. ఆ పాములేరు వాటర్ ఫాల్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మనం పాపకొండలు వెళ్తుంటే ఒక బోటు మునిపోయింది కదా, సిస్టర్ బోటు, ఆ ఏరియాలో అయితే వెళ్తుంది అనమాట. పచ్చిలూరులో. ఇందాక మనం సోకులేరు వ్యూ పాయింట్ దగ్గర ఒక రివర్ దాటాం కదా, ఆ రివర్ ఇది. మన ఇందాక నుంచి దాటిగా కొడుతుంటే ఇప్పుడు వచ్చిందండి తులసిపాక. పాములేరు దాటిన తర్వాత ఎటువంటి విలేజ్లు కానీ ఊళ్ళు కానీ ఏవి కనబడవు మనకు. ఫస్ట్ వచ్చి మారేడుమిల్లి దాటిన తర్వాత వచ్చి ఊరైతే తులసిపాక. ఇక్కడ నుంచి ఊళ్ళు బాగున్నాయి. స్పీడ్ బ్రేకర్ గిన్నెకోళ్ళు అండి. బా ఇక్కడ దొరికి దినుసులన్నీ దొరుకుతాయండి ఇక్కడ. బాబా మౌంటైన్స్ అండి ఎంత బాగున్నాయో. మనం నువ్వులు తింటాం కదా, ఆ నువ్వుల తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా బోల్డ్ రకాల దినుసులు, అడవిలో దొరికే స్వచ్ఛమైన దినుసులన్నీ కూడా ఉంటున్నాయి ఇక్కడ. ఇదంతా చూడండి జామీల తోటలో. మనకి నెక్స్ట్ వచ్చేది లక్కవరం అనమాట. ఇదే లక్కవరం. అయితే చిన్న పోస్ట్ ఆఫీస్ చూడండి ఎంత ఉందో. వెలే ఉందండి చిన్న పోస్ట్ ఆఫీస్. ఇంతకీ ఇది ఏ మండలంలోకి వద్దా మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఎక్కడైనా చూసి. రైతు భరోసా కేంద్రం తూర్పుగోదావరి జిల్లా. ఇది కూడా మన తూర్పుగోదావరి జిల్లా. బాబా స్కూల్ ఉందో చూడండి. మన్యందర అల్లూరి సీతారామరాజు గారి బొమ్మలతో సహా ఉంది స్కూల్ అయితే. ఆహా వాట్ ఏ బ్యూటీ.
ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మీలో చాలామంది మారేడుమిల్లి చాలాసార్లు వెళ్ళి ఉంటారు, చాలాసార్లు చూస్తుంటారు. అయితే అంతకు మించిన ప్లేసులు, అంతకు మించిన వ్యూ పాయింట్లు చింతూరు సైడ్ అయితే ఉన్నాయి. కొంచెం కష్టమైనా కానీ ఈ పక్క అయితే ట్రావెల్ చేయండి, చాలా బాగున్నాయి అనమాట. చిత్తూరు వచ్చేసరికి అయితే మాత్రం ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందంటే 8:15 అయిందనమాట. మనకి ఇంకా ఇక్కడ నుంచి 78 కిలోమీటర్లు భద్రాచలం అయితే మనకి ఎస్టిమేషన్ టైం ఎంతంటే అక్కడికి వెళ్ళే టైంకి 9:48 భద్రాచలం. మా సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డైవర్షన్ తీసుకొచ్చింది. మనం భద్రాచలం ఎటు తీసుకోకుండా డైరెక్టర్ కూడా వచ్చానమాట. కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత బోర్డు ఉందండి. మనం అక్కడ కానీ రైట్ టర్న్ తీసుకున్నాం అంటే మనకి ఎక్కడికో ఉంది, ఖమ్మం ఏదో ప్లేస్ ఏదో ఉంది, సంథింగ్ చదవలేదు. కానీ అదిగో చూడండి, భద్రాచలం 76 కిలోమీటర్లు. రోడ్డు ఎంత బాగుందో చూడండి. రోడ్డు బాబా చాలా విశాలంగా ఉంది రోడ్డు అయితే. మొత్తం మారేడుమిల్లి అంతట్లో ఈ రోడ్డుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫోటో షూట్కి కానీ ఏమైనా సినిమా షూటింగ్కి కానీ అదిరిపోయింది రూట్ అయితే. అనుకుంటే మనకి అమృతధార ఎదరొచ్చి వ్యూ పాయింట్ కన్నా సోకులేరు వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్ అండి. కానీ దాని అందం చూడాలంటే మార్నింగే ఆ మంచు ఫాగు, ఆ ఫాగుల్లో, ఆ కొండలో అక్కడి నుంచే సూర్యుడు ఎగడం సూపర్ అండి, మామూలుగా లేదు. ఫ్రెండ్స్, మేము ఎగ్జాక్ట్గా చింతూరు సెంటర్ రీచ్ అయ్యేసరికి 8:26 అయితే అయిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం కొట్టేసరికి గండం పట్టింది. అంటే ఎగ్జాక్ట్గా మేము భద్రాచలం రీచ్ అయ్యే టైం 9:52 అయితే పట్టిందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా గోదావరికి వెళ్ళి స్నానం చేసుకుని దర్శనం గట్రా చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంకా భోజనం గట్రా చేసుకుని పర్ణశాల అలాగే సీతంతల్లి చేరాల్సిన ఏరియాకి ఇవన్నీ ముగించుకునేసరికి 4 o'clock అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం వెనక్కి రాకుండా అక్కడి నుంచే చింతూరు వెళ్ళే ఏరియా అయితే రోడ్డు అయితే బాగుందనమాట. అలా ఎందుకు చేసామంటే మనం వెనక్కి వచ్చినట్టయితే 30 కిలోమీటర్లు, ఇది ఒక 80 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు అవుతుంది. అలా అయితే షార్ట్ కట్ చాలా దగ్గరగా ఉంది. మనకి 80 కిలోమీటర్ల దూరంలో మనం చింతూరు అయితే రీచ్ అయిపోవచ్చు. ఆ రూట్ ఏంటన్నది మీకు చివరి వీడియోలో అయితే చెప్తాను. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి. గౌతమి నది, శబరి నది కలిసిన వాటర్ అయితే ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉందో, అది ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. ఈ పక్క నుంచి ఫ్లో అవుతుంది అనమాట ఇలాగ. సింగన్న గూడెం మనం ప్రజెంట్ ఉన్న ఊరైతే ఏంటని చెప్పాను కదా, మొత్తం ఇక్కడికి ఎక్కడికొద్దు. మొత్తం విలేజ్ దగ్గరగా ఏదో ఊరుందా దగ్గరలో, మొత్తం పాయింట్లు ఫుల్గా చెందినమాట బిఎస్ఎన్ఎల్ అయితే. కానీ బిఎస్ఎన్ఎల్ దగ్గర నెట్ లేదు. మరి ఏం చేస్తాం, ఏదో ట్రై చేద్దాం, మ్యాప్ అవ్వలేదో. విజయవాడ 205, లక్ష్మీపురం 13 కిలోమీటర్లు. ఇలాగెళ్తే కూడా విజయవాడ వచ్చేద్దా. బాగుంది. ఇక్కడ ఒక షిరిడి సాయిబాబా ఆలయం అయితే కనపడుతుంది అనమాట. మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే ఒక షిరిడి సాయిబాబా ఆలయం అయితే కనపడుతుంది స్టార్టింగ్లోనే మనకి. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసాం అనుకోండి, అదేనమాట భద్రాచలం ఆలయం అయితే. ఫ్రెండ్స్, ఎటకెలకు భద్రాచలం అయితే రీచ్ అయ్యాం చాలా సేఫ్గా. మేము అక్కడి నుంచి బయలుదేరింది 3:40 కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 9:46 అయింది. అయితే ఇంచుమించుగా 5 గంటలు అయితే జర్నీ అయితే పట్టిందనమాట. అక్కడక్కడ ఆగుతూ అలా చిన్న బ్రేక్లు ఇచ్చుకుంటూ వచ్చేసరికి 9:40 అయితే పట్టింది. మేము డైరెక్ట్గా ఇప్పుడు గోదావరి స్నానంగా అయితే వెళ్ళిపోతున్నాం. స్నానం చేసి దర్శనం అయితే చేసుకుంటాం. ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియో తీసాను. 250 కిలోమీటర్లు నాన్ స్టాప్గా అడవిలో కొట్టాలంటే మామూలుగా ఉండదు, అది ఘాట్ రోడ్లో. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో టెంపుల్కి సంబంధించిన వీడియో, అలాగే పర్ణశాల, ఇంకా సీతంతల్లి సేరాలేసుకున్న ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మొత్తం ఆ ప్రదేశాలకు సంబంధించిన వీడియో అయితే ఉంటుంది.
ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చివరిలో జై శ్రీరామ్ కామెంట్ చేస్తాను ఆశిస్తూ ఉంటా మరి. బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.